రాహుల్ గా ఎక్స్ట్రాలు ఎందుకయ్యా? ఎక్స్ట్రాలు అడిగే వాళ్ళకు మేము ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది. గివేం చిల్లర రాజకీయాలయ్యా? సారీ సారీ వెరీ సారీ. ఇది మా రాహుల్ రాయాలే, నేషనల్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు గా పనికి మాలిన ప్రశ్నలు ఏందయ్యా? ఏంది లిక్కరా? నీకు అవసరం ఉందా? తమ్ముడు కేసీఆర్తో నీ పెట్టుకోకు, జాగ్రత్త. ఏహే నాకు మంచిగా చెప్పొస్తలేదు. ఇలా ప్రగతి భవన్లా సీఎం సార్ విలేకరులతో ఎట్లా మాట్లాడిండో అన్ని కలిపిందాం పాన్రి. ఫస్ట్ రాహుల్ ఖాన్ చెల్లి సురువు చేద్దాం. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా? ఇను క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రాలు అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది కదా. ఈడికెళ్ళి మొదలు పెడితే ఎన్నడు ఇలేకలరం పిలుచుకున్నా రాహుల్ని అయితే యాద్ చేస్తాడు సీఎం సారు. మరి రాహుల్ రాయాలి నేషనల్ న్యూస్లో. ఇది ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. అన్ని ముఖ్యమంత్రి సార్కు తెలిసేనా? మనో లేదో అడగబోతే ఇట్లా అవుతుంటది. నీకు తెలియదు లేదు మనలేదు. నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు పోతుంది. నీ సప్పుడు చేయక ఊకోను. ఇంతకుముందుకు అంతా ఎప్తిగానే నీకు రామాయణం అంతా రాముని సీత వినియోగించకుండా ఎందుకు తీసుకుంటారా కాళిదాస్? ఇది ఎక్కడ ప్రశ్న బాబు? నీకు క్వశ్చన్ అడగాలి నీ పాడు. అగనట ప్రశ్నలు చక్కగా అడుగొస్తలేదట రిపోర్టర్ అన్నలకు. ఓ పారు సార్ మాట్లాడుతుండగానే ఇంతల్ని అబద్ధాలు రాసిరానికి ఇట్లా గుస్సాయిండు. ఈ ఫాల్స్ రిపోర్టర్ గాల పథకం ఎక్కుంటుంది. తెలంగాణలో జూన్ 3 దాకా కరోనా ఎక్స్టెండ్ చేసిన అర్థపెట్టింది. కరెక్టేనా? దీన్ని ఏమన్నది? సన్నాస దరిద్రుడా? దీనిలో కూడా పిన్ పిక్స్లు పెట్టి కేంద్రము రాష్ట్రం ఇదేం దిక్కుమాలిన ఆలోచన? ఇంత భావ దారిద్ర్యం, దుర్మార్గమైన ఆలోచన బంద్ చేయి. దవాఖాన్ల సౌలతులు లేవని రాసినందుకు ఓ పత్రికోళ్ళకు శాపాలు కూడా పెట్టిండు. మీకు గ్యారంటీ కరోనా తలగాలని శాపం కూడా పెడుతున్నా. ఇంకో రిపోర్టర్ అన్న ఏదో అడిగినందుకు మీరే చెప్పారు 20,000 మంది వచ్చారు ఈ వారం 10 రోజులలో. అంటే ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. ఏ పేపర్ మీది? ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీ పేపర్లో? ఇదే పేపర్ ట్రైనింగ్ ఇచ్చిన మీకు ఏం పనికి మాలిన ప్రశ్న అడతావా? సీఎం సార్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చాలా మంది వైన్స్ల గురించి కామెంట్లు రాసేటోళ్ళు లైవ్ లా. ముఖ్యమైన ముచ్చట అనుకొని మన ఇలేకరన్న లెల్లబెట్టినందుకు ఇగో గిట్లా ఖుషి చేసిండు. సార్ వైన్ షాప్స్ పరిస్థితి సార్ ఏందండి? వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు లేదు సార్. చెప్తున్నా మళ్ళీ స్పెసిఫిక్ గా వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. సారీ అండి, లేదు, నో ఛాన్స్. లిక్కరే నో ఛాన్స్. సారు మీరు దినమని చెప్పినందుకే పబ్లిక్ అంతా చికెన్ సెంటర్లకు ఎగబడ్డారు, రేట్లు పిరమైన అన్నాడు ఒక రిపోర్టర్. కాక నవ్వుకుంటా ఇంత మంచిగా చెప్పిండో ఇన్ను జరా. నేను తినేది 2 ముక్కలు, నువ్వు బంద్ చేస్తే 10 మందికి వస్తాను, బంద్ చేయమంటే బంద్ చేస్తా. పాపంగా 1500 తోటి నెల గడుచుడు కష్టమవుతున్నది సారు అని ఒకళ్ళు అడిగితే ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికి మాలిన రాహుల్? నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము? మాకు తెలియదా? ఏకదం మాస్కుల రేట్లు పెంచేసిరు సారు అని అన్నందుకు ఏడ పెంచిండ్రా? నాకు అర్థం. ఒకటే రోజులు తారుమారైపోయినా అదే. ఇవన్నీ పుట్టిస్తారు అవసరం లేనట్టు. ఆంధ్ర సీఎం పోతిరెడ్డి పాడుకు మన నీళ్లు మలుపుకపోతుండే ఎట్లా ఆపుతారు సార్ అని ఒక అన్న అడిగితే ముఖ్యమంత్రి సార్ కోపం వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చిండు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంకేమన్నాడో కూడా ఇన్నుండ్రో పారి. సార్ ప్రాపర్టీ ట్యాక్స్ మార్చి 31 అన్ని మారుస్తారండి. మీకు అవన్నీ చిల్లి క్వశ్చన్స్ అన్ని మారుస్తారు. ఈ పనికిపోయిన క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు. ఈ 5-10 రోజుల నుంచి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే ఎవరు పనులలో తీసుకుంటారు? ఆడబడ్డరా? నాకు అర్థం కాదు. బంద్ చేయగానే పోతుంది. పనులలో ఎవరు తీసుకుంటలేరు సార్. ఎవరు చెప్పిండ్రా? టెస్టులు చేయట్లేదు సార్. ఏందండి? శానిటైజేషన్ కానీ బాడీ బ్రహ్మాండం చేస్తాను. నువ్వు ఆడపోయిన సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. సారు ఇలేకలరం మీద జోకులేస్తే టీవీలో చూసేటోళ్ళ కంటే ఆడు ఉన్నోళ్ళే ఎక్కువ నవ్వుకునేటట్టున్నారు. ఏది అడిగినా వివరంగా పద్ధతిగా సమాధానాలు వస్తాయి కాబట్టి ఫుల్ కుషీలు ఉంటారు అన్నట్టు. చెప్పిన టైంకు ప్రెస్ మీట్ చాలు కాకుండా సీఎం సార్ వచ్చి మాట్లాడుతుంటే ఏటింగ్ చేసిన బాధంతా మర్చిపోతారు మా అన్నలు. అంతేకాదు ఇలేకలకి ఏం తక్లీఫ్లున్నా చెప్పుర్రి నేను చూసుకుంటాను మాటిచ్చి ఇంకిత మనసు దోసుకుంటాడు మన ముఖ్యమంత్రి సారు. కాదే మాకు ఫలాన్ని కావాలంటే నేను చేస్తారు కానీ మీరు ఏం చెప్పకపోతే నేనేం చేయాలి? మీరు అల్లం నారాయణ గారికి చెప్పుండి అది ఉంటే చెప్తే సాల్వ్ చేసి ప్రయత్నం చేద్దాం. ఇష్యూ ఉంటే దరఖాస్తు చేయండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ జోకింగ్.